అందరికీ నమస్కారం. సుప్రీంకోర్టు అంటే దేవాలయం. ఆ దేవాలయంలో జడ్జిలు దేవుళ్ళు. మొత్తం మన ప్రపంచమంతా, దేశమంతా ఈ దేవాలయం మీద, దేవుళ్ళ మీద ఆధారపడి మన భవిష్యత్తు, మన ఇది అంతా ఆధారపడి ఉంది. అలాంటి జడ్జిల మీద నమ్మకం ఉంది అందరికీ. ఎవరు ఏదనుకున్నా సరే, ఏమైనా సరే ఒక్క కోర్టు మీద నమ్మకం ఉంది, జడ్జిల మీద నమ్మకం ఉంది. అంటే వాళ్ళు దేవుళ్ళతో సమానం. అటువంటి దేవుళ్ళు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు, అధికారులు యాక్షన్ తీసుకోవట్లేదంటే ఇంకా జనాలకి ఎక్కడ నమ్మకం ఉంటుంది? నమ్మకం లేనట్టే కదా. ఇంకా ఇది కూడా లేకపోతే ఇంకా దేని మీద భరోసా ఉండదు. ఇది మాత్రం పాటించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాలు, అధికారులు పాటించేస్తే జనాలకు ఒక నమ్మకం పుడుతుంది. అప్పుడు మంచిగా ఉంటుంది. ఆ నమ్మకమే పోయినప్పుడు ఇంకా ఆ దేవుడే డైరెక్ట్గా దిగి రావాలి తప్ప ఇంకా ఏముంది? ఇంకా జడ్జీలు చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది కూడా రాష్ట్ర ప్రభుత్వాలు పాటించట్లేదు. ఎన్ని కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. వాళ్ళ మీద ఆధారపడిన వాళ్ళు బాధపడాలి తప్ప